నా పేరు రాజమాదిరాజు. నేను రచయితని. నిజంగా నిజంగా నేను రచయితనేనా? రచయిత అంటే రాయాలి. రాయాలంటే ఆలోచన ఉండాలి. ఆలోచనలో క్లారిటీ ఉండాలి. ఆలోచన మీద అథారిటీ ఉండాలి. సమాజాన్ని గమనించాలి. గమనించిన దానిలో ఏది చెప్పాలో తెలియాలి. ఎలా చెప్పాలి, ఎంత చెప్పాలి, ఎవరికి చెప్పాలి, అసలు ఎందుకు చెప్పాలి? సమాజంలో నువ్వు కోరుకుంటున్న మార్పు ఏమిటి? అసలు మార్పు కోరుకునే నువ్వు రాస్తున్నావా? ఆ మార్పు సమాజం కూడా కోరుకుంటుందా? ఇది నీకు తెలియాలి. నీ కళ్ళెదురుగా వీధిలో తిరిగే 4 క్యారెక్టర్లు కాదు, ఎక్కడో చీకటి చాటున 4 గోడల మాటున ఉండే జీవితాల్లోకి నువ్వు తొంగి చూడగలగాలి. అందులోంచి పాత్రలు సృష్టించగలగాలి. ఈ పాత్ర చూసి ఒకడు ఐడెంటిఫై అవుతే ఆ పాత్ర చూసి ఒకడు అసూయపడాలి, నేనెందుకు ఇలా లేనని. నలుపు తెలుపులను, చీకటి వెలుగులను కలిపేయాలి, విడదీయాలి, విమర్శించాలి, విశ్లేషించాలి. బిట్వీన్ ద లైన్స్ అర్థాన్ని పొందుపరచాలి, చదివించాలి, ఆహా అనిపించాలి. నీ కథలో బలమేంటో అది నీకు తెలియాలి. కానీ దానికన్నా ముందు బలహీనతలేంటో అది పట్టుకోవాలి నువ్వు. అంటే ఒక 100 వయలినిస్టులు ఉన్న ఒపెరాలో 7వ వరుసలో ఉన్న 8వ వయలినిస్టు సరిగ్గా రావట్లేదని, అతని వల్ల సింఫనీ తప్పుతోందని పట్టుకోగలడు కండక్టర్. అలాగా అందరూ తప్పన దాన్ని ఒప్పించాలి. అందరూ చెప్పిన కథని కొత్తగా చెప్పాలి. అందరూ వదిలేసిన కోణం ఏదో ఉంటుంది, దాన్ని నువ్వు స్పృశించగలగాలి. అంటే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు, పాండవులు, అతిరథ మహారథులు వీళ్ళ పంతాలు పట్టింపులతో సంబంధం లేకుండా కేవలం భుక్తి కోసం, కుటుంబం కోసం సైన్యంలో చేరి వీళ్ల కోసం పోరాడి రోజు ప్రాణాలు అర్పిస్తున్న 166 కోట్ల మంది సైనికుల్లో ఒక సైనికుడి అంతరంగాన్ని నువ్వు ఆవిష్కరించగలగాలి. అది రచన అంటే. పాత్రలను, వాటి విన్యాసాలను ఆకాశంలోకి వెళ్ళి ద్రోణాచార్యులాగా పరీక్షించగలగాలి. పాత్రల చావు పుట్టుకలను సూర్యచంద్రులాగా సమానంగా ఆహ్వానించి స్థాపించి పూజించాలి. ఒక నిర్మాణ దశకు చేరుకోగలగాలి. అది రచయిత అంటే. రాసే ప్రతివాడు రచయిత కాదు. ఒక కథ రాయగానే అహం బ్రహ్మాస్మి అని రొమ్ము విరుచుకునే అర్హత ప్రతివాడికి రాదు. నేను రచయిత కాదు, ప్రయత్నిస్తున్నాను.